నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలం రాగానే ఇప్పటి వరకు ఎక్కడ పోయి ఉంటాయో దోమలు వచ్చేసినాయి. జూన్ నుంచి ప్రారంభించి డిసెంబర్ వరకు 6 నెలల పాటు నిన్ను వీడను నేనే అన్నట్టు దోమలు మనం వెంటాడతాయి. ఈ దోమల వల్ల చిన్న పిల్లలకు మెదడు వాపు వ్యాధి వస్తుంది. దీన్ని జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటారు. పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా లాంటి వ్యాధులు దోమల వల్ల వస్తాయి. ఈ మధ్యకాలంలో డెంగ్యూ విజృంభిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా వర్షాలు అధికంగా పడటం వల్ల, వర్షాలు గుంటల్లో నిలవ ఉండటం వల్ల దోమలు విజృంభిస్తున్నాయి. మనం వేసవి కాలంలో ఎవరైనా ఎయిర్ కూలర్స్ వాడి ఉంటే తక్షణమే ఎయిర్ కూలర్లలో ఉండే నీటిని పూర్తిగా తొలగించండి. అలాగే కొంతమంది ఫ్లవర్ వాజ్ అని నీళ్లు పోసి నీళ్ళల్లో పువ్వులు, కొమ్మలు పెడుతుంటారు. ఫ్లవర్ వాజులో నీళ్లు పోయటం మంచిది కాదు. దాంట్లో కూడా దోమలు గుడ్లు పెడతాయి, దోమలు పెరుగుతాయి. ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒళ్ళు నొప్పులు, జ్వరము, దగ్గు, గొంతు నొప్పి, పడిశము, తలనొప్పితో పాటు కనుగుడ్డు వెనక భాగాన తీవ్రమైన నొప్పి ఉంటుంది. కొద్దిగా వికారము, ఆకలి నశిస్తుంది, జ్వరం ఉంటుంది. ఒంటి మీద ఎర్రటి మచ్చలు వస్తాయి. ఎర్రటి మచ్చలు ఎలా ఉంటాయంటే దోమ కుడితే ఎలా ఎర్రటి మచ్చలు ఉంటాయి అలాంటి మచ్చలు వస్తాయి. ఈ డెంగ్యూ జ్వరం అనే అనుమానం రాగానే కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, దాంట్లో ప్లేట్లెట్ కణాలు చూడాలి. సాధారణంగా ఆరోగ్యవంతులకు ప్లేట్లెట్ కణాలు 2.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. ఈ డెంగ్యూ యొక్క లక్షణం ఏంటంటే ప్లేట్లెట్ కణాలు క్రమేణా తగ్గిపోతాయి. జ్వరం ఉన్నప్పుడు సాధారణ స్థితిలో ఉంటాయి ప్లేట్లెట్లు. జ్వరం తగ్గిపోయిన తర్వాత, ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోయిన తర్వాత క్రమేణా ప్లేట్లెట్ కణాలు తగ్గుతూ ఉంటాయి. కొంతమంది ల్యాబొరేటరీ వాళ్ళు ప్లేట్లెట్ కణాల సంఖ్య చెప్పకుండా సరిపడా ఉన్నాయి, సరిపడా లేవు, ఇన్ఎడిక్వేట్ అని, ఎడిక్వేట్ అని రిపోర్ట్లు ఇస్తే వాటిని ప్రామాణికంగా తీసుకోవద్దు. ఏ ల్యాబొరేటరీలో అయితే ప్లేట్లెట్ కణాల సంఖ్య తెలుపుతారో అక్కడ చేయించండి. దీంతోపాటు డెంగ్యూ నిర్ధారణ చేయటానికి NS1 యాంటీజెన్ అనే టెస్ట్ చేయించాలి. దాంతోపాటు డెంగ్యూ యాంటీబాడీ, IgG, IgM అనే రక్త పరీక్ష కూడా చేయించాలి. ఈ NS1 యాంటీజెన్ టెస్టు, డెంగ్యూ యాంటీబాడీల టెస్టులు ప్రభుత్వ, గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉన్నాయి. కనుక పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్లేట్లెట్ కణాల సంఖ్య, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. ఈ డెంగ్యూ నిర్లక్ష్యం చేస్తే ప్లేట్లెట్ కణాలు క్రమేణా తగ్గి అవి 50,000 కంటే తగ్గినప్పుడు శరీరంలో రక్తస్రావం జరుగుతుంది. ముక్కు వెంట రక్తం కారుతుంది, చిగుళ్ళ వెంట రక్తం కారుతుంది, వాంతిలో రక్తం పడుతుంది, మలంలో రక్తం పోతుంది. మలంలో రక్తం ఎర్రగా కాకుండా చిన్న పేగులలో రక్తస్రావం జరిగితే మలము నల్లగా, జిగురుగా, రోడ్డు మీద తారు ఎలా ఉంటుందో ఆ రంగులో వచ్చిందంటే చిన్న పేగుల్లో రక్తస్రావం జరుగుతున్నట్టుగా గమనించండి. పీరియడ్తో, నెలసరితో సంబంధం లేకుండా యోని ద్వారా రక్తస్రావం,
మూత్రము ద్వారా రక్తం పోవటం, ఇవన్నీ కూడా ప్లేట్లెట్ కణాల సంఖ్య తగ్గటం వల్ల జరుగుతుంది. ప్లేట్లెట్ కణాలు తగ్గినప్పుడు పేగులలో మనకు కనపడకుండా రక్తస్రావంతో పాటు మెదడులో కూడా రక్తస్రావము జరగటం వల్ల అపస్మారక స్థితికి వెళ్ళవచ్చు, పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ప్లేట్లెట్ కణాలను పెంచడానికి బొప్పాయి ఆకు రసము చాలా బాగా పనిచేస్తుంది. బొప్పాయి ఆకుల నుంచి తయారు చేసిన గొట్టాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మనం బొప్పాయి ఆకుల సేకరణ, అవి తయారు చేయటం అదంతా కష్టతరం కనుక మార్కెట్లో అందుబాటులో ఉండే బొప్పాయి ఆకుల గొట్టం పేరు క్యారీపిల్, CARIPILL, CARIPILL, క్యారీపిల్ అనే గొట్టం బొప్పాయి ఆకుల నుంచి చేసిందే. అది పెద్దవాళ్ళు రోజుకు 3 ఉదయము, మధ్యాహ్నము, రాత్రి భోజనం తర్వాత వేసుకుంటే డెంగ్యూ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ముందస్తుగా ప్లేట్లెట్ కణాలు తగ్గకుండా కాపాడుతుంది, తగ్గిన వారి ప్లేట్లెట్ కణాలు కూడా పెంచుతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. 50,000 కంటే తగ్గినప్పుడు అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్లో చేరాలి. చేరితే అక్కడ ప్లేట్లెట్ ఎక్కిస్తారు హాస్పిటల్లో. ప్లేట్లెట్లలో కూడా 2 రకాల ప్లేట్లెట్ ఉన్నాయి. ఒకటి ర్యాండమ్ ప్లేట్లెట్లు అంటారు. ఈ ర్యాండమ్ ప్లేట్లెట్ అంటే 4-5 కలిపి అవన్నీ కూడా సమీకరించి మిశ్రమముగా ర్యాండమ్ ప్లేట్లెట్లు ఇస్తారు. ర్యాండమ్ ప్లేట్లెట్లు ఇస్తే ఆశించిన ఫలితాలు లభించవు. దాని బదులుగా సింగిల్ డోనార్ ప్లేట్లెట్, SDP అంటారు. మన బంధువుని, మన స్నేహితుడిని, మన రక్త గ్రూపుతో సరిపోలిన రక్త గ్రూపు ఉన్న వాళ్ళ దగ్గర సింగిల్ డోనార్ ప్లేట్లెట్ని సమీకరిస్తారు, సేకరిస్తారు. ఎలా అంటే మన స్నేహితుడు, బంధువు, ఆయన దగ్గర కేవలం ప్లేట్లెట్లు మాత్రమే సేకరించి మిగతా ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లాస్మాని మళ్ళీ తిరిగి వెనక్కి పంపుతారు. సింగిల్ డోనార్ ప్లేట్లెట్లు సేకరించడానికి ప్రత్యేకమైన యంత్ర పరికరాలు అవసరం. సింగిల్ డోనార్ ప్లేట్లెట్లు నిల్వ ఉంచడానికి కూడా ప్రత్యేకమైన ద్రవము అవసరం. ఆ ప్రత్యేక ద్రవము ఖరీదు 6 నుంచి 7,000 ఉండే అవకాశం ఉంది. అందుచేత 50,000 కంటే తక్కువ ప్లేట్లెట్ ఉన్నవాళ్ళు మీ డాక్టర్ని, అయ్యా మాకు మా బంధువునో స్నేహితునో తీసుకొస్తాను, సింగిల్ డోనార్ ప్లేట్లెట్ కణాలు ఎక్కించండి అని అడగండి. 5 నుంచి 10 ప్యాకెట్లు ర్యాండమ్ ప్లేట్లెట్ ఇచ్చినా ఒక్క సింగిల్ డోనార్ ప్లేట్లెట్తో సమానం. ఈ విధంగా 50,000 కంటే తక్కువ ప్లేట్లెట్లు ఉన్నప్పుడు ఈ బొప్పాయి ఆకు రసాన్ని నమ్ముకోవద్దు. 1,00,000 కంటే పైన ఉన్న వాళ్ళకి బొప్పాయి ఆకులతో తయారు చేసిన క్యారీపిల్ గొట్టాలు బాగా పనిచేస్తాయి. ఈ దోమలు రాకుండా దోమ తెరలు వాడండి. మనము వాడే కాయిల్స్ వల్ల కానీ, మనం కరెంటు మీద పెట్టుకునే ద్రవాల వల్ల కానీ చర్మ వ్యాధులు, అలర్జీలు, శ్వాస సమస్యలు వస్తున్నాయి కనుక కాయిల్స్ వాడటం కానీ, ఎలక్ట్రిక్ ఉపకరణాలతో కూడిన ద్రవాలు వాడటం కానీ మంచిది కాదు. దాని బదులుగా పచ్చ కర్పూరాన్ని దాని పొగ వేయటం ద్వారా ఇంట్లో దోమలు లేకుండా పోతాయి. దోమ తెరలు తప్పకుండా వాడండి. దోమలు రాత్రిపూటే కాకుండా డెంగ్యూ జ్వరాన్ని కలగజేసే దోమలు పగలపూట కూడా కుడతాయి. బస్సుల్లో, కారుల్లో, రైళ్లలో ప్రయాణించేటప్పుడు కాళ్ళ మీద కుడుతుంటాయి దోమలు. కనుక సాక్స్ ధరించడం ద్వారా కాళ్ళ మీద కుట్టకుండా ఉంటాయి. మరొక చిట్కా, దోమలు రాకుండా
మన నగరాలలో పట్టణాలలో మున్సిపల్ శాఖ వారు రోడ్డు డివైడర్లోను రోడ్డు పక్కన కోనోకార్పస్ అనే వృక్షాలు నాటడం జరిగింది. ఈ కోనోకార్పస్ చెట్టు ఆకులు తెచ్చుకుని ఈ ఆకులకు నొప్పు పెడితే పొగొస్తుంది. కనుక మున్సిపాలిటీ వారు పెట్టిన కోనోకార్పస్ చెట్టు ఆకులు తెచ్చుకుని రాత్రిపూట కానీ పగలుపూట కానీ ఆ పొగ వేస్తే దోమ అనేది ఒక్కటి కూడా ఉండదు. కనుక ఈ కోనోకార్పస్ అనేది నూతన ప్రయోగం, మీరు ప్రయత్నించండి. దీంతో ఇక కాయిల్స్ వాడవలసిన అవసరము, కరెంటుకు పెట్టిన ద్రవంతో కూడిన ఉపకరణాలు వినియోగించవలసిన అవసరము లేదు. వాటి వల్ల మనకు అనారోగ్యం వస్తుంది. కొన్ని రకాల క్రీములు అవి రాసుకోవటం వల్ల దోమలు కుట్టవంటారు. దోమలు కుట్టవేమో కానీ ఆ క్రీముల వల్ల ఎలర్జీ రియాక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక జూన్తో ప్రారంభమైన దోమల దండయాత్ర డిసెంబర్ వరకు ఉంటుంది. కనుక దోమల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత చాలా కీలకము. మన ఇంటి చుట్టుపక్క ఉన్న వృధా వస్తువులు, పగిలిపోయిన కుండలు, బకెట్లు, ప్లాస్టిక్ వస్తువులు, అలాగే సీసాలు, పగిలిపోయిన సీసాలు, కొబ్బరి బొండాలు, ఇలాంటి వాటినన్నిటినీ కూడా పూర్తిగా తొలగించాలి. మన ఇంటి చుట్టుపక్క నీళ్లు నిలవ ఉంటే ఆ గుంటలను పూడ్చివేయండి. తర్వాత డ్రైన్ పైన కప్పి ఉంచాలి. ఓపెన్ డ్రైన్లో దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వము, మున్సిపల్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఫాగింగ్ యంత్రాల ద్వారా మలాథియాన్ లాంటి ఫాగింగ్ చేసి దోమలను నివారిస్తారు. దోమలపై మనం ఎక్కుపెట్టి దండయాత్ర చేసి మలేరియా, ఫైలేరియా, చికెన్గున్యా, డెంగ్యూ, మెదడు వాపు లాంటి వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. దోమలే మన పాలిట విలన్లు. దోమలు పగలు కూడా కుడతాయి, కేవలం రాత్రి కాదు. పగటిపూట నిద్రపోయేవారు కూడా దోమతెర వేసుకుని నిద్రపోండి.